సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డైలాగు ప్రోత్సహించినట్లవుతా హింసా రాజకీయాన్ని ప్రోత్సహించినట్టు ఆయన స్టేట్మెంట్ ఏదైతే చెప్పారో, ఆయన ప్రోత్సహించినట్టు మాట్లాడారు గదా! అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అలా కాదండి. మరి బాలకృష్ణ గారు సినిమా డైలాగులు చెప్తారు. మరి ఆయన అన్ని ప్రోత్సహించినట్టేనా? అంటే రాయలసీమలో డైలాగ్ అందరిని వేరు లారీలేసుకొని వచ్చి చంపిండే పొడిచిండు అని అది అర్థమా? అది సినిమా అనేది కల్పితం సార్. మరి ఇక్కడ కల్పితమే సినిమా డైలాగులు ఈ చెప్తారు. ప్రెస్ మీట్ కల్పితం కూడా కింద కల్పితం చూస్తే కింద అవుతదా సార్? మరి అలాగదు. సినిమాడు రాసేదే పెట్టకథలు. అది రాసేదే పనికిమాలిన డైలాగులు. అదేదో పెపేగా ఉందని 4 సార్లు చెప్తే ఇప్పుడు గడ్డం నేను 2 సార్లు గోక్కుంటాను. ఏంటి ప్రసాద్ గారు టెర్రరిస్ట్ అయిపోయాడా? అంటే ఇక్కడ సార్ ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే, కొంతమంది జర్నలిస్ట్ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అక్కడ నరుకుతాం ఏదైతే స్టేట్మెంట్ అది ఏదైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వాళ్ళు ఆ డైలాగ్ అనేది అక్కడ పెట్టడం జరిగింది. సో చాలా మంది ఏమంటున్నారంటే, నెక్స్ట్ మేము వస్తే ఇది రెండింతలు చేస్తాం, దీనికి డబల్ చేస్తాం, త్రిబుల్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఫలానా పని చేస్తాము, మీకు ఇంకా మంచి పరిపాలన అందిస్తాం, ఇలాంటి హింసా రాజకీయాలు మొత్తం చెక్ పెడతాం అన్నట్టుగా ఈనాడు కూడా ప్రెస్ మీట్లో చెప్పలేదు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, మొత్తం ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఏదైతే మంచి పరిపాలన గురించి ఒక్కసారి కూడా చెప్పని పరిస్థితి అని చాలా మంది చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? చాలు ఇదేనండి ఫస్ట్. అయిపోయిందా? ఇలాంటివన్నీ ఉన్నాయి చూద్దరు. ఈ ఏకంగా టీడీపీని గెలిపిస్తే రౌడీ షీట్ ఎత్తేస్తారట ఏకంగా. ఏంటి సార్ ఇది విడ్డూరం, ఇది నంద్యాలలో ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. మాసాటి బ్రహ్మాండమైన ఉన్నాయి, జనరంజకమైన ఉన్నాయి. మీరు అన్ని ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది కూడా ఏనండి మా డిప్యూటీ ఏకంగా ఎమ్మెల్యేలని ఏకంగా నంద్యాలలో టీడీపీకి ఉండండి. మీరు ఇంకా ఉండండి. ఇంకా మాసాటి బ్రహ్మాండమైన ఉన్నాయి. మరి మరి వీటికి వేటి సాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఇవి ఇచ్చోండి. ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇంతకీ రవితేజ ఎవరు తెలుసా? రవితేజ కూడా టీడీపీ కార్యకర్తేనట్టు తల్లిదండ్రులు ప్రకటించారు. టీడీపీ టీడీపీ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నాక కార్డు కూడా టీడీపీ మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ ఎందుకు పెట్టుకుంటారు సార్? ఆ కార్డు అదే టీడీపీ మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ ఎందుకు పట్టుకుంటారు సార్? మనంత తెలివితేటలు లేక ఏమన్నా ఇంకోటి కూడా చూపించేస్తే ఎలా ఉందంటే వాళ్ళకే పాపం. మీరేమో రాత్రి అంతా న్యూస్ ఛానల్ చూసి వస్తారు, వచ్చి నాకు తెల్లారు అదే ప్రశ్నలు అడుగుతారు. నేనేమో జాలిగా అమాయకంగా చెప్పలేక చచ్చిపోతున్నాను. ఇవి నిజాలరా బాబు, ఇవి చూడండి అంటే ఇవి చూడండి. సిసి ఫుటేజ్ ఆ వ్యక్తి శుభ్రత పడిపోయింది. సిసి ఫుటేజ్ చూశాను. చూడండి, ప్రజలు కూడా చూడాలి కదా. మనకి మీరు చెప్తే ఒప్పుకోవటం లేదు కదా. ఇద్దరు చంపేశారు మా రామారెడ్డి చెప్పాడు అంటారు. రేవనండి చూపించినాయా? ఇలా కోరబడిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఆటోలు ఎత్తుకెళ్ళిండ్రు. ఇది అయిన తర్వాత ఇంకోటి ఉంది బాబు, మాసాటి బ్రహ్మాండమైంది. ఇంకోటి ఉంది మా రామానాయుడు సార్ది. అండ్ ఇది కూడా చూపిస్తే ఒకసారి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో మనం ఏది పడితే ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి తప్పు, వీళ్ళు చేస్తే మాసాటి రైటు. మా ఎస్పీ సార్ ఏటన్నాను చూసాం సార్, అది కూడా చూసాం. యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగిన
ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడి మరి ఏం చెప్పింది కూడా చెప్తే మరి రామారెడ్డి సార్ ఏంటి చెప్పారు? ఇది ఎక్కడ బాధ అండి? ఏంటి చెప్తారు ప్రజలకు మీరు? ఆ బ్రహ్మానందం గారి గంగతో రాంబాబు స్టోరీలు అన్నీ చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని పక్కదారి పట్టిస్తుంది మీరా నేనా వాళ్ళు? ఒకసారి ఆలోచించండి. ఇవి జరుగుతుంటే వీటి మీద అడగంటారా బాబు అంటే అది అడగకుండా ఇద్దరు చచ్చిపోయారట, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించినంటే ఇది ఎక్కడ బాధ అండి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆయన చూడడానికి కోసమే కదా ఆ వ్యక్తి వచ్చింది. అలా కాదు సార్, మీరు ముందుకెళ్తే రైల్లో ఉంటారు, మీరు రైలు ఎక్కడో యాక్సిడెంట్ అవుద్ది, ఆ ముందు ఎక్కడో యాక్సిడెంట్, అదేంటంటే రైల్లో ప్యాసింజర్లు అందరూ దిగి యాక్సిడెంట్ ఎందుకు చూడలేదంటే ఏమైనా అర్థం ఉందా? సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది సార్. చాలామంది ఇప్పుడు ఫలానా వేరే టీడీపీకి అనుకూల ఛానల్స్లో కూడా ఏం క్వశ్చన్ చేస్తున్నారండి సార్ కొంతమంది. సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతులు నష్టపోయారో రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారో, ఓదారుస్తున్నారో, ఓకే బాగానే ఉంది. కానీ నిన్ను చూడడానికి వస్తున్న ఒక వ్యక్తి చనిపోతే, నీ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చనిపోతే దాని తర్వాత కూడా నువ్వు ఆ వ్యక్తి ఇంటికి నువ్వు పరామర్శించలేదంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నువ్వు ఎంత శవాల మీద రాజకీయాలు చేస్తున్నావు అని చాలామంది అంటున్నారు. అలా కాదు సార్, నాకు తెలియక అడుగుతాను. జగన్మోహన్ రెడ్డికి చనిపోయిన వాళ్ళందరూ ఆయన పార్టీ వల్ల ఏమైనా రూల్ ఉందా? ఇది ఎక్కడ బాధ అండి? నువ్వు ఏది పడితే అది ఆపాదించి మాడుతుంటే ఏమైనా అర్థం ఉంటుందా? ఇప్పుడు అతను నిజంగా స్థానికంగా అతను నిన్న ఎక్కడో వెళ్తూ ఆయనకి ఆరోగ్యం పోలేక ఒక అతను కొలాప్స్ అయిపోయి చచ్చిపోయాడు అతను. ఇప్పుడు దాని పూర్వపరాలు చూడాలి కదా, చనిపోయినవాడు ఆయన ఏ పార్టీ కార్యకర్త అని తర్వాత చూసి ఆ పార్టీ ఇన్ఛార్జీలు పంపించి మెల్లో కండవా వైసీపీ కండవా కూడా లేదు కదా ఆ వ్యక్తికి. మరి అవన్నీ మీరు భూతత్వం పెట్టి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయిన వాళ్ళు కండువాలు ఉన్నాయా లేదా పార్టీలు ఎవరైనా ఎందుకంటే ఆ వ్యక్తి మెల్లో వైసీపీ కండవా అనేది ఇంకా వైసీపీ దేనికి ఆపాదిస్తారు, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడు వైసీపీ కండువా ఉంది, చనిపోయాడు, యాడికి వెళ్తే కాన్వాయ్ ముందుకెళ్తుందేరా? ఇప్పటికే జన దిగ్బంధంలో ఉన్న అతను వెనకాతలు ఏం జరిగిందో ఎవరికి తెలుసు? ఆయన హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ఆ కబురు ఎక్కడ వస్తుంది? వచ్చిన తర్వాత దాన్ని ఏం జరుగుతుందో ఏం చెప్తారో 2 రోజులు కాన్సిక్వెన్సెస్ చెప్తారు. మళ్ళీ వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినా మీరు ఏం చేయగలరు? ఎలా వద్దని చెప్పగలరా? ఏం చేయాలి సార్? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత నరకండి, చంపండి, పొడి చేయండి అంటూ ప్రోత్సహించే రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎక్కడైనా చూసారా? మరి ఎంతమంది చూపించాను కదా ఇందాకలా? చూపించిన వాళ్ళందరూ వాళ్ళు తెలుగుదేశపోలే కదా. ఆఖరికి మీ పొత్తు కట్టిన పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు కదా. కొట్టండి సంపండి తప్ప ఇంకోటి ఏమైనా పనికొచ్చిన మాటలు మాట్లాడారు. మీరు అంగంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు ఏమైనా ఉంటే ఒకసారి ప్లే చేయండి అవి కూడా. ఆయన ఏమైనా చాగంటి కోటేశ్వర గారు ప్రవచనాలు చెప్పారట ఆ రోజు? ఏం చెప్పలేదు. సో సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ యోగా దినోత్సవం వైజాగ్ ఆర్కే బీచ్లో చేయబోతున్నారు. యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలి, రాష్ట్రం అంతా ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ అందించాలి, యోగా మనం జీవితంలో ఒక భాగ్యం కావాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. హెల్త్ కాన్షియస్ అయి మొత్తం చెప్పడం జరిగింది. ఈ యోగా దినోత్సవం మీద అక్కడ అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా యూజ్ ఉందా అంటే మీరు ఏమంటారు? ఏముంటుంది? ఒక ఇంటర్నేషనల్ యోగా డే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు వస్తారంటే మొన్న రాజధాని పునఃప్రతిష్ఠకు వచ్చినప్పుడు రూపాయి డబ్బులు ఇస్తారని అనుకుంటే యోగా డేకి పిలుస్తున్నారు ఆయన. లాస్ట్ టైం చెంబు నీళ్ళు మట్టి మొక్కని పోసిపోయాడు, ఈసారి ఏమో యోగా డేకి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టించిపోతున్నాడు. అందుకని నీకు యోగా డే ఇదేమన్నా మనం ఏమైనా యోగా మాస్టర్లను ఏమైనా పెట్టుకుంటున్నామా? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు ఇచ్చారు యోగా డే చేయండి అని. ప్రధానమంత్రి గారు కూడా వస్తుంటారు, ఆయన యోగాలు చేస్తారు, చేసుకోండి. అందరూ చేయాలంటే రోజు ఆర్కే బీచ్కి వెళ్ళి రమ్మని ఏమైనా పెట్టారా కార్యక్రమం? ప్రజాపాలనలో యోగా డే ఒక రోజుకి చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఎవడు చేస్తాడు? ఎవడు యోగాలు ఎవడు ఆసనాలు ఆడు ఇంట్లో వేసుకుంటుండు, ఎవడు సైకిల్ ఆడు దొక్కుంటుండు బయట, ఎవడు వ్యాయామాలు ఆడు చేసుకుంటుండు, ఎవడు పాదయాత్రలు ఎవడు యాత్రలు ఆడు చేసుకుంటుండు. ఇది పట్టుకొచ్చి మళ్ళీ ఏదో యాజ్ ఇఫ్ అన్నట్టుగా చెప్తే అట్లా. ఆ రోజుకి ఆ రోజు ఇప్పుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటారు, రోజు ఫ్రెండ్షిప్ సెకండ్ పెట్టుకుని కూర్చుంటాడు తెల్లారులు లేదు మరి. ఓకే, అదొక రోజు మనకి ఈసారి ప్రతి రాష్ట్రంలో దేశంలో ఎక్కడో కార్యక్రమం నడుస్తుంది. ఈసారి మన ఎత్తికి పడింది అది. ఆ పదాలు ఎంతో కిట్టట. ప్రభుత్వం ఇస్తే ఇంకా కష్టం, ప్రభుత్వం కాకుండా కొనుక్కోమంటే ఇంకా మనుషులకి భారం.